'అఖండ 2' బావుంది. అంటే కంప్లీట్‌లీ సినిమా అంతా సూపరు, బంపరు, ఎక్సలెంట్‌గా ఉందని చెప్పను గానీ, పెద్ద ముసలిగా అయిపోయిన 'అఘోరా బాలకృష్ణ' ఉన్న సీన్స్ అన్నీ నాకు చాలా నచ్చినియి. ఆ రిమైనింగ్ పార్ట్ అంతా సో‌సో‌గా కూడా కాదు. అసలు బాలేదు. 'అఖండ' క్యారెక్టర్ ఉన్న సీన్స్ ఎందుకు నచ్చినియి అంటే, ద కోర్ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ద సినిమా ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఏంటి, ఈ జియో పొలిటికల్ సినారియోస్‌లో డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ కంట్రీస్‌లో జరుగుతున్న ఇష్యూస్‌కి అండ్ మన కంట్రీతో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌కి మధ్యలో రిలీజియన్‌ని ఒక బేరియర్‌గా వాడుకుంటున్నాయి. రీసెంట్‌గా బంగ్లాదేశ్‌లో చూసినా అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయాడు. అండ్ అది ఈవెన్చువల్లీ ఇట్ లెడ్ టు సంథింగ్ రిలేటెడ్ టు హిందూస్ అండ్ హిందూయిజం ఇస్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ఇండియా. ఇలా జరుగుతూనే ఉంది. బయట సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ సినిమాలో కూడా ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ కోర్ పాయింట్ ఈస్ రిలేటెడ్ టు దట్ పాయింట్ ఓన్లీ. చైనాలో వాళ్ళ కొడుకు చనిపోతే వాళ్ళ కొడుకుని ఇండియన్ ఆర్మీ చంపినందుకు ఇండియన్స్ నమ్మే దైవాన్ని మనం కొడితే వాళ్ళలో ఉన్న ధైర్యం చచ్చిపోతుంది అని అనుకునే క్యారెక్టర్, విచ్ ఈస్ లిటరల్లీ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. ఆ కోర్ పాయింట్ తీసుకునేదే చాలా మంచి పాయింట్, బాగా తీసుకున్నారు. బట్ ఆ పాయింట్‌కి సినిమా రీచ్ అవ్వడానికి ఆ చెడ్డ ఏదైతే ఉందో అది అసలు బాలేదు. ద పాయింట్ వేర్ అఖండ బాలకృష్ణ అపియర్స్ ఈస్ ద పాయింట్ వేర్ ద ఫిల్మ్ యాక్చువల్లీ గెట్స్ ఇంటు ద కోర్ ఎమోషనల్ పాయింట్. అక్కడ దాకా సినిమా ఏదో రన్ చేయాలి కాబట్టి రన్ చేసినట్టు ఉంది. ఆ చిన్న బాలకృష్ణ సీన్స్ బాలేదు, అండ్ సంయుక్త మీద ఉన్న సీన్స్ బాలేదు, సాంగ్స్ బాలేదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జనని క్యారెక్టర్తో వాళ్ళు చూపిద్దాం అనుకున్న ఆ బయో థింగ్ అనేది స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారు, ఇట్స్ ఏ షీల్డ్ అని ఎస్టాబ్లిష్ చేశారు. డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ వల్లనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది మన ఇండియన్ ఆర్మీ. ఎనిమీస్ ఇస్తున్న వెపన్స్ వల్ల కాదు, వాళ్ళ బుల్లెట్స్ వల్ల కాదు, ఆ షీల్డ్ మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పని ఏదో సంథింగ్ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అదే బయో షీల్డ్ని మాకు వీళ్ళు మళ్ళీ చైనా వాళ్ళు ఇచ్చిన ఆ వైరస్కి వ్యాక్సినేషన్గా వాడారు. ఆ రెండు ఒకటేనా లేదా డిఫరెంట్ అని అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనని అనే క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పిన కూడా తెలియదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోటి, ఈ సినిమాకి లైటింగ్ అసలు బాలేదు. అండ్ ఎందుకు బాలేదని తెలిసిపోతుందంటే క్లియర్గా లైటింగ్ కరెక్ట్గా పెట్టలేదు కాబట్టి వెనకాల హిమాలయస్ ఉన్న సీన్స్ అన్ని ఆర్టిఫిషియల్గా అనిపించినాయి. వీళ్ళు ఖచ్చితంగా గ్రీన్ స్క్రీన్లో షూట్ చేసినప్పుడు లైటింగ్ ప్రాపర్గా సెట్ చేసుకుని ఉంటుంటే ఆ రెండు న్యాచురల్గా బ్లెండ్ అయిపోయి, ఈ రెండు సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు కాబట్టి ఆ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ సినిమా హిమాలయస్లోనే ఉంది. అండ్ అది లైటింగ్ సరిగ్గా సెట్ కాలేదు, విఎఫ్ఎక్స్ సరిగ్గా సెట్ కాలేదు, డిఐ కూడా సరిగ్గా సెట్ కాలేదు. సో ఆ సీన్స్ అన్ని చాలా బ్యాడ్గా అనిపించింది. బట్ ఇవన్నీ పక్కన పెడితే అది నేను చెప్పిన కోర్ పాయింట్, ఆ రిలీజియస్ పాయింట్ని తీసుకొచ్చి ఆ రిలీజియస్ పాయింట్ టచ్ చేసిన ప్రతిసారి సినిమా చాలా బాగుంది. మన సెక్యులరిజం అనే పేరుతో ఇండియాలో ఉన్న హిందూసే మన రిలీజియన్కి యాంటీ అయిపోతున్నారు, మన ధర్మాన్ని సరిగ్గా పాటించట్లేదు, మన పురాణ ఇతిహాసాలను సరిగ్గా గౌరవించట్లేదు. ఇవన్నీ కూడా నిజంగా బయట జరుగుతున్న సిచ్యువేషన్సే. వీటన్నిటిని టచ్ చేసి మనం సనాతన ధర్మంలో మన ప్రకృతిని, వాటర్ని, గాలిని, భూమిని చాలా గౌరవిస్తాం. కానీ అట్ ద సేమ్ టైం మనం గౌరవించాలని చెప్తూనే ఇంటర్నల్‌గా మనమే దాన్ని పాడు చేసేసుకుంటున్నాం. ఈ పాయింట్స్ అన్ని చాలా నీట్‌గా కన్వే చేశారు. బట్ అట్ ద సేమ్ టైం దట్ వాస్ సో పీచీ. అంటే సినిమాతో బ్లెండ్ అవుతున్నట్టు కాకుండా సినిమాని అక్కడ ఆపేసి బాలకృష్ణ గారిని పెట్టి ఒక 10 నిమిషాలు స్ట్రెచ్ పెట్టి, ఇప్పుడు నువ్వు విను, నేను చెప్తాను నువ్వు విను అన్నట్టు తీశారు. ఆ డైలాగులు వినడానికి బాగున్నాయి, అది మీనింగ్‌ఫుల్‌గా ఉన్నాయి. కానీ సినిమాలో కూర్చోలేదు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫిల్మ్. ద బ్యూటిఫుల్ థింగ్